న్యూస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మాలతి వరప్రసాద్ రావు అన్నారు. మాచలపట్నంలో కొమ్మిద వీరస్వామి భవనంలో సిపిఐ 16వ మహాసభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కొమ్మెర వీరస్వామి భవన్ తిరునగిరి రామాంజనేయులు మీటింగ్ హాల్లో మెద్దపూగు బాబురావు అధ్యక్షతన జరిగిన మాచెల్లపట్టణ 16వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతి వరప్రసాదరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహోన్నత విధానాలను విడనాడి మత సామరస్యాన్ని కాపాడాలని, మైనారిటీల రక్షణకు వారి హక్కులకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్న సంఘ పరివార శక్తులను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిరుపేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి సొంత ఇంటి కల వెంటనే నెరవేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం నడుస్తున్న హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. వయోవృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, అర్హులైన వారందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, రేషన్ కార్డులు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవపూడి రాము, నియోజకవర్గ కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ 100 సంవత్సరాల భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నదని, ప్రజల కొరకు తమ ప్రాణాలను బలి ఇచ్చిందని, భూమి కోసం, భుక్తి కోసం, బడుగు జీవుల విముక్తి కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిందని, దేశ స్వాతంత్రం అనంతరం ప్రజల, రైతుల, కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిందన్నారు. జూలై నెలలో జిల్లాలో మహాసభలు జరుగుతున్నందున అన్ని శాఖలు, మండల మహాసభలు నిర్వహించుకునే కార్యక్రమంలో భాగంగా మాచెల్లపట్టణ మహాసభ విజయవంతంగా నిర్వహించమన్నారు. అనంతరం మహాసభ మాచెల్లపట్టణ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నర్రా రంగస్వామి, వెనగంటి చిన్న రామయోగి, వనపర్తి బ్రహ్మచారి, కందుకూరి వీరబ్రహ్మచారి, సాంబశివరావు, పెద్దమంగయ్య, కిరణ్, అమరయ్య, గురులింగం, రమేష్, శ్రీనివాసరావు, సాయి కుమార్, మంజుల లక్ష్మయ్య, గరటారావు, చిట్టిప్రోలు అమరలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.